వెళ్తే కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఫైటింగ్ కల్చర్ పెరిగిపోతోందా? మంత్రి ఎంపీల గొడవ శాంపిల్ మాత్రమేనా? అసలు ఆ జిల్లాలో గొడవలు కేసినేని దేవినేని వివాదంతోనే సమసిపోలేదా? నాలాగే దేవినేని బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని ఎంపీ నాని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి? తాజాగా రైతు బజార్ స్టాళ్ల విషయంలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీధికెక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం పార్టీ అధినాయకత్వాన్ని కలవరపెడుతున్న అంశం ఇది. కృష్ణా జిల్లా రాజకీయం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కాక పుట్టిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో క్రమంగా పరిస్థితి మారిపోతోంది. ఇన్నాళ్లు అంతర్గతంగా జరుగుతున్న తన్నులాటలు రచ్చకెక్కుతున్నాయి. కేసినేని దేవినేని వివాదం సమసిపోకముందే మరో ఇద్దరు నేతల మధ్య వ్యక్తిగత విభేదాలు బయటపడ్డాయి. మరోసారి మాటల తూటాలు పేలాయి. గన్నవరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై మాజీ ఎమ్మెల్యే యలమంచల రవి ఫైర్ అయ్యారు. గడిచిన 6 నెలలుగా గద్దె తనను అవమానించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయన సంగతి చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటానన్నారు. చివరికి రైతు బజార్లో స్టాళ్లు అమ్ముకుంటున్నారని, ఫ్లెక్సీలను వివాదాస్పదం చేస్తున్నారని ఆరోపించారు. గద్దె రామ్మోహన్ గారు అవ్వచ్చు, ఆయన తరపున పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఆయన వర్గీయులు అవ్వచ్చు, రైతు బజార్లో రవికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. దాన్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇందులో పనిచేసే వాళ్ళని బయటికి పంపించేసి మన మనుషుల్ని మనం తీసుకొచ్చి పెట్టుకోవాలనేదే మరి ఎటువంటిది ఆలోచన. ఆయన మీరు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని చెప్పాను, దానికే కట్టుబడి ఉన్నాను. కానీ ఇప్పటి వరకు నన్నే వాళ్ళు అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఏంటి చిల్లర తగులు? నువ్వు ఒక ఎమ్మెల్యే ఉండి లెజిస్లేటర్గా మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఇవాళ విజయవాడ కార్పొరేషన్ ఆర్థికంగా ఉన్న పరిస్థితులను చూడండి. పట్టమట రైతు బజార్లో ఒక్కళ్ళు కూడా కొత్త షాప్ పెట్టలేదు. ఉన్న వాళ్ళందరూ పాత వాళ్ళే. గత 5 సంవత్సరాల నుంచో 6 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో లేదా 12 సంవత్సరాల నుంచి అమ్ముకుంటున్న వారే తప్ప ఏ ఒక్క వ్యక్తి కొత్తగా వచ్చిన వాళ్ళు లేరు. సో వివాదానికి ఆస్కారమే లేదు. సంబంధించిన 11 షాపులు మీరు తీయించేస్తున్నారని వారు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. కాదు, ఆ 11 షాపులే కాదండి, అక్కడ ఉన్న సొసైటీలు అన్నింటినీ తొలగిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఆదేశం. ఒక పట్టమట రైతు బజార్కి సంబంధించింది కాదు ఇది. సరే, ఫ్లెక్సీలు వివాదం మనకు సంబంధించింది కాదు. కట్టుకున్నాడు, మనమే ఫ్లెక్సీలు కట్టలా. పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒత్తిడి చేసామా, లేకపోతే అక్కడ రూల్ ప్రకారం వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక ఫ్లెక్సీ ఉండగా ఫ్లెక్సీ మీద ఫ్లెక్సీ కడితే పోలీసులు అభ్యంతరం చెప్పారా? పోలీస్ యాక్షన్ ఎందుకు తీసుకోబోతున్నారు? మీరు సీఏ గారిని అడగండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి. మంత్రి ఎమ్మెల్యే వివాదంతోనే పార్టీ అధిష్టానం ఉక్కిరిబిక్కిరవుతుంటే తాజాగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవ ఎటు దారి తీస్తుందోనని జిల్లా పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని చెబుతున్న ఎంపీ కేసినేని నాని హైదరాబాద్ లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు. సచివాలయంలో దాదాపు 3 గంటల పాటు బాబు అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసిన నాని తర్వాత బాబు కారులోనే ఆయనతో పాటు ఇంటి దాకా వెళ్లి మాట్లాడి వచ్చారు. ఎక్కడన్నా ఎటువంటి ల్యాప్సెస్ ఉన్న ఆఫీసుల మధ్యలో కానీ, రాజకీయ నాయకుల మధ్యలో కానీ, కార్యకర్తల మధ్యలో కానీ ఏదైనా సరే 1-to-1 మీటింగ్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే పబ్లిక్ వేదిక మీద మాట్లాడినందుకు నన్ను ఆయన కొంచెం మందలించారు. తప్పకుండా నేను సరి చేసుకుంటాను. ఇంకెప్పుడు కూడా ఇటువంటి పార్టీ విషయాలు కానీ మిగతా విషయాలు కానీ అంతర్గతంగా చర్చించుకుని సమస్య పరిష్కరించుకుంటాం తప్ప పబ్లిక్ వేదికల మీద మాట్లాడాలని కూడా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లాలో తనలాగా మంత్రి బాధితులు చాలా ముందే ఉన్నారని కేసినేని నాని బాంబు పేల్చిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు దేవినేనిపై పడింది. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకున్న సాన్నిహిత్యాన్ని దేవినేని అలుసుగా తీసుకుంటున్నారన్న ఆరోపణలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే జిల్లాలో అంతా తానే నడిపించాలనుకుంటున్నారని, మిగతా 2 మంత్రులను అస్సలు పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నారు. ఈ వ్యవహార శైలి కారణంగానే అధికారులెవరూ దేవినేని తప్ప మిగతా నాయకులెవరినీ లెక్క చేయడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఈ పంచాయతీని బాబు ఎలా తీరుస్తారోనన్న ఆసక్తి పార్టీ కేడర్లో పెరిగింది. ఇద్దరితో మాట్లాడి ఈ వివాదాన్ని పరిష్కరించినా రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని తలెత్తే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు.